దాదాపు ఒక 60 టన్నుల యాష్ అంటే బూడిద, 60 టన్నుల బూడిద ప్రతిరోజు ప్రొడ్యూస్ అవుతుంది ఈ ఈ ఈ ప్రిపరేషన్లో. మరి 40 నుంచి 60 టన్నుల బూడిద ప్రతిరోజు ప్రొడ్యూస్ అయితే అది ఎక్కడ వేస్తారు? సరే 10 ఎకరాల భూమి కొనుక్కున్నారు, మరి రవి చెప్పినట్టుగా ఇంకొక 100 ఎకరాల భూమి కొనుక్కుంటారా? అక్కడంతా బూడిద వేస్తారా? ఆ బూడిదంతా వేసిన తర్వాత ఆ బూడిదంతా ఎక్కడ పోతుంది? అదంతా మళ్ళీ వర్షం పడినప్పుడు నీళ్ళలో కలిసి మళ్ళీ మన భూముల్లోకే వస్తుందా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. దాని గురించి ఏమీ ఇక్కడ లేదు. ఎట్లాంటి యాష్ ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత యాష్ ప్రొడ్యూస్ అవుతుంది, క్వాంటిటేటివ్గా ఏమీ లేదు. జస్ట్ ఒక పారాగ్రాఫ్లో రాశారు జీరో లిక్విడ్ డిశ్చార్జ్. అంటే ముఖ్యంగా మనం కంపెనీలో 3 రకాలైన వ్యర్థ పదార్థాలు వస్తాయి. ఒకటి సాలిడ్ వేస్ట్, అంటే ఇట్లా బూడిద లాంటిది ప్రొడ్యూస్ అవుతుంది. ఒకటి గాల్లోకి వదిలే వ్యర్థ పదార్థాలు ఉంటాయి. ఇంకొకటి ద్రవ పదార్థాలు, అంటే లిక్విడ్గా ఏమొస్తుంది అనేది. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ అంటున్నారు. జస్ట్ ఆ పదం యూజ్ చేయడం వలన దీని నుంచి ఏమీ ఇంకా ద్రవ పదార్థం ఏం బయటికి రాదు అన్నట్టుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఆ పదాన్ని వాడుతున్నారు. కానీ యాక్చువల్గా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ చేయాలంటే ఏమేమి దాంట్లో ఉండాలి? ఇప్పుడు ఒక ఇవాపరేషన్ యూనిట్ ఒకటి ఉండాలి, అట్లాగే ఒక కండెన్సేట్ని ట్రీట్మెంట్ చేసే యూనిట్ ఉండాలి. ఈ యూనిట్లన్నీ అంటే ఎన్ని కిలోలీటర్ల డిశ్చార్జ్ ప్రొడ్యూస్ అవుతుంది, దానికి ట్రీట్మెంట్ చేయడానికి మనకి ఎంత పెద్ద కెపాసిటీ ఉన్న ఒక డిస్టిలేషన్ ప్లాంట్ ఉండాలి. ఇవన్నీ కూడా దీంట్లో ఏం పేర్కొనలేదు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ నివేదిక నేను అంటే ఎవరు తయారు చేశారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు లేదో తెలియదు, కానీ ఈ నివేదికని చింపేసి చెత్తబుట్టలు పడేయచ్చు. అట్లాంటి నివేదిక